హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. మరి సమ్మర్ వచ్చేసింది కదండి, ఎండలు బాగా మండిపోతున్నాయి కదా. ఈ ఎండల్లో మనం వడియాలు చేసి పెట్టుకున్నట్లయితే అప్పుడప్పుడు పప్పుచారుకి అంచుగా ఈ వడియాలను పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. మరి అట్టి వడియాలని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పులని సేమ్ మెజర్మెంట్ కప్పులను తీసుకున్నానండి. 1 కప్పు నిండుగా బియ్యం పిండిని తీసుకున్నాను. ఇంకొక కప్పుతో మనం వాటర్ని తీసుకుందామండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ 1 కప్పుకి 2.5 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న వాటర్లో పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఈ బౌల్ని స్టవ్ పై పెట్టుకొని రోల్ బాయిలింగ్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 1/2 మినిట్ పాటు వాటర్ మరిగిన తర్వాత ఒకసారి కలియబెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి యాడ్ చేసే టైంలో స్టవ్ని ఆపేసేయండి. ఇలా స్టవ్ని ఆపేసి బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఇక్కడ బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకుంటున్నట్లయితే మనకు ఉండలు అనేవి కట్టకుండా ఉంటుంది. మనం తీసుకున్న వాటరు 1 కప్పు బియ్యం పిండికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే ఎక్కడా కూడా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా పిండి మిశ్రమం అనేది రెడీ అవుతుందండి. చూడండి, ఎక్కడా కూడా మనకు ఉండలు అనేవి కనబడకుండా పిండి అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే పిండి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మనకు వడియాలు వేసుకోవడానికి కూడా పిండి మిశ్రమం రెడీ అయిపోతుంది. చూడండి, ట్రాన్స్పరెంట్గా కూడా అవుతుందండి, అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా కుక్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మనం వడియాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను వడియాలు వేయడానికి వడియాల గుట్టాన్ని తీసుకున్నాను. ఇలా స్టార్ గుర్తున్న ఒక బిళ్ళని పెట్టుకొని ఇందులోకి పిండి మిశ్రమాన్ని పెట్టుకొని మనం వడియాలని వేసుకోవాలి. ఇక్కడ కొంచెం పిండితో చేస్తున్నాను కాబట్టి మనకు ఎక్కువ శ్రమ అనేది ఉండదు. మనం ఏ ఇష్టమైన వడియాలని మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఎండకి వడియాలను పెడుతున్నానండి. ఈ విధంగా నార్మల్గా రౌండ్గా పెట్టుకుంటున్నాను. మనం నార్మల్గా కుర్కురేలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఎండ ఎక్కువైందనేసి ఫాస్ట్గా ఈ విధంగా చిన్న చిన్న సర్కిల్స్ లాగా వడియాలను పెట్టుకున్నాను. కొన్ని కుర్కురేలాగా కూడా పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టుకున్న ఈ వడియాలని నేను ఎండలో ఆరబెట్టుకున్నాను. తర్వాత ఎండ తగ్గిన తర్వాత లోపల అంటే ఇంటి లోపలికి తీసుకొచ్చి పెట్టుకొని మరొక వైపుకి టర్న్ చేసి ఓవర్ నైట్ అంతా కూడా ఇలాగే ఉంచేసాను. మళ్ళీ తెల్లవారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ వడియాలు చక్కగా ఎండిపోయాయండి. ఇలా ఎండిపోయిన వడియాలని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని మరొక రోజైతే నేను అలా పక్కన ఉంచేసాను. అంటే ఎండ కాకుండా ఇంట్లోనే పెట్టేశాను. ఫ్యాన్ గాలికి చక్కగా ఎండిపోయాయి. ఈ విధంగా మనం వడియాలను ఎండకైనా లేదంటే ఇంట్లో అయినా వడియాలను పెట్టుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను ప్లేట్లోకి అన్నీ తీసుకున్నానండి. తీసుకొని మరొక రోజు ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డే మీకు ఆయిల్లో వేయించి చూపిస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలను ఒక్కొక్కటిగా వేసుకుంటే చూడండి ఎంత చక్కగా మల్లెపూల్లాగా పొంగుతున్నాయో. చాలా ఈజీగా సింపుల్గా మనం ఎండకైనా లేదంటే ఎండతో పని లేకుండానైనా ఇలా వడియాలను అయితే పెట్టుకోవచ్చండి. చూడండి, వేయగానే పువ్వుల్లాగా వస్తున్నాయి కదండి. చక్కగా ఈ వడియాలను పెట్టుకొని మనము పప్పుచారులోకైనా లేదంటే ఏదైనా కర్రీలోకైనా తింటే చాలా చాలా బాగుంటాయండి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈ వడియాలని పెట్టేసేయండి. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు ముందుగా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.